నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. సీతంపేటలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. గిరిజన అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టీకరణ. భోగాపురంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. అన్నింటినీ తమ ఖాతాలోకి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్య. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంలో చంద్రబాబు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపణ. మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో 80వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. గిరిజన అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, డోలీ రహిత గ్రామాలుగా మార్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టిన వినూత్న సేవా కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతంపేట ఏరియా ఆసుపత్రి గిరిజన ప్రాంతంలో కీలక వైద్య కేంద్రంగా మారనుందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీతంపేట ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను పూర్తి చేసి గిరిజనులకు అంకితం చేశామని అన్నారు. రూపాయలతో నిర్మించబడినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్ ని ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు జయకృష్ణ గారితో కలిసి కలెక్టర్ గారు, పిఓ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరితో కలిపి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి హాస్పిటల్స్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన నియోజకవర్గాల్లో 100 బెడ్ హాస్పిటల్స్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో గత టైంలో వీటన్నిటిని కూడా శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వీటన్నిటిని కూడా ఆపేసి ఏమీ నిర్మించకుండా ఉంచినట్టు సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్ నుండి అన్ని హాస్పిటల్స్ ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఈ 100 బెడ్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసాం. ఇలాగే ఇంకా మీరు వచ్చే నెలలో సాలూరు, ఆ తర్వాత ఇలా ఒకటికోటి మేము ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని కూడా నిర్మాణం పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో వాటికి బడ్జెట్ కూడా ఇవ్వడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు వినూత్నంగా ఇంకొక మనం పథకాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏదైతే హాస్పిటల్లో గిరిజనులు, చదువులేని వాళ్ళు, అమాయకులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అలాగే ముసలి వాళ్ళు ఎవరెవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళకి, గిరిజనులకు కూడా విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు ఒక వినూత్నంగా ఒక ఆలోచన చేశారు. ఆ మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి ఏర్పాటు చేసి వాటితో ఏంటంటే ఎవరైతే వాలంటీర్లు హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్స్ తీసుకెళ్లి డాక్టర్ గారు చూపించి మందులు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళని ఇంటికి సాగనంపడానికి గేటు వరకు వాళ్ళకి సాగనంపుతారు. ఇలాగా ఈ కార్యక్రమం చేయడం ద్వారా ధైర్యంగా హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి మాకు తెలియదే, మేము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, మాకు ఇంత పెద్ద హాస్పిటల్లో ఏ రూమ్కి వెళ్ళాలో అని కొంతమంది ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి దగ్గరుండి ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అలాగే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా
డోలీ మోతలు ఉండకూడదు అని రోడ్లు కూడా చాలా ఎక్కువగా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్లు కూడా మేము అందరం కూడా మొదలు పెట్టాం. అలాగే అన్ని హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్లు, అలాగే టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇస్తూ అన్ని స్కూల్స్లో యూనిఫామ్స్ కానీ, అలాగే బుక్స్ కానీ అన్ని విధాలుగా దుప్పట్లు, రగ్గులు అన్ని ఇచ్చి అన్ని హాస్టల్స్ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. అన్ని హాస్టల్స్లో కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ వెళ్ళటం, అక్కడ చెక్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే జగన్మోహన్ రెడ్డి అవుతాడని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ మామూలుగానే తమ పాత్ర లేకపోయినా అంతా మేమే చేశామని, అన్నింటినీ తమ ఖాతాలోనికి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. గత సంవత్సరంన్నర కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా అన్నీ మేమే చేశాం అని నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుందని విమర్శించారు. ఒకప్పుడు విమానాశ్రయం అవసరమా అన్న జగన్ నేడు క్రెడిట్ చోరీ మాటలు మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జగన్ కు ఉన్నది క్రిమినల్ క్రెడిట్ చరిత్ర అని, దాన్ని బుద్ధి ఉన్న వారెవ్వరూ చోరీ చేయలేరని విమర్శించారు. మొన్ననే ట్రయల్ రన్ నిర్వహించడం మనందరం కూడా చూసాం. చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎన్నో రకాలుగా మేలు చేసేటటువంటి ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. ట్రయల్ రన్ కూడా మొన్న దిగ్విజయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాం. రేపు జూన్ మాసంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుల సారథ్యంలో విమానాశ్రయాన్ని ప్రారంభింపజేసుకోబోతున్నాం. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షరామామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా, తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్నీ తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రేపు జూన్లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. ఇదిగోండి, భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ది కాగా నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం వైసీపీ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్ అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్దం చేశారని వెల్లడించారు. ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందన్న ఆయన ఎయిర్పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి, ముఖ్యంగా విశాఖపట్నం గురించి, విశాఖపట్నంలో అభివృద్ధి సంబంధించి పుంకానుగా అబద్ధాలతో, అసత్యాలతో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఒక 2 రోజుల క్రితం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అవటం, ట్రయల్ రన్ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కూటమి నాయకులు కానీ, లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఇదంతా మేము సాధించిన ఘనతే, ఈ 18 నెలల్లోనే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి ఇదంతా మా కృషితోనే జరిగిన విధంగా మరి ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. మనం ఇక్కడ గమనించాల్సింది భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి వాళ్ళు చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది 2019లో ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా, ఎలక్షన్స్కి ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పైన, ఈ ప్రాంతం పైన వివక్ష చూపించి అమరావతి మీద ప్రేమతో ఈ ప్రాంతంపై సౌత్ పేపర్ నుంచి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిపాజిట్లు కూడా రావని గ్రహించిన తర్వాత ఆయనకు అలవాటైన, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన మాయో మర్మో చేసి అబద్ధాలతోనూ అసత్యాలతోనూ ప్రజల్ని ఏ విధంగా చేయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా అడావుడిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక క్రతువు కింద చేపట్టడం జరిగింది. ఈరోజు వాస్తవం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసే నాటికి కేవలం 377 ఎకరాలు మాత్రమే ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ జరగడం జరిగింది. 377 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా పరిపుష్టత సాధించగల శక్తి సామర్థ్యాలు, అన్ని వనరులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్ల ఆర్థిక పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆయన ఆ రోజు వెంటనే 2020 ఏప్రిల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందం చేసుకుని గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి వాటన్నిటిని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.